పడుతూ గొప్ప అద్భుతమైన సత్యాలను తెలియపరుస్తూ అద్భుతమైన వర్తమానం ఇచ్చిన దైవ సేవకులకు ప్రభు పేరిట నిండు వందనాలు. నేను వెళ్ళి ఏర్పాట్లు చూడాలి కాబట్టి ముందుగా నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చి నేను వెళ్తాను. అప్పుడు మనకి టైం సేవ్ అయింది. ఈ కుటుంబాన్ని సేవకునిగా నన్ను ప్రేమించి మన మధ్యకు వచ్చిన దైవ సేవకులందరికీ నిండు వందనాలు. మీటింగ్స్కి అనేక సార్లు చెప్తాను, రాలేకపోయినప్పటికీ ఈ ప్రేమతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నిండు వందనాలు. దైవజనులందరికీ ప్రత్యేకంగా ఎబేజు ప్రార్థనా సహవాసం తరపున వచ్చిన దైవ సేవకులు అధ్యక్షులు వారికి నా నిండు వందనాలు. మీరు గమనించారా, దైవ సేవకులు అందరూ దాదాపు మాట్లాడుతున్నారు. ఒక శామ్యూల్ అందుకే నేను ప్రార్థనకి ఇచ్చాను, అది నాకే ఒకంత వెలితిగా ఉంది, కానీ మీకు వెలితి లేకుండా చేస్తాను. ఈరోజు సేవకులే మాట్లాడుతున్నారు. నెల లోపు కూడిక ఒకటి ఉంటది, ఆ నెల రోజుల లోపు కూడికలో అందరూ విశ్వాసులే మాట్లాడుతారు. నాన్నగారి గురించి, పరిచర్య గురించి మాట్లాడే వారందరికీ ఆ రోజు అవకాశం ఇద్దాం. ఈరోజు కార్యక్రమాలు ముందున్నాయి కాబట్టి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. వచ్చిన మీ అందరికీ, ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ ఆదరణ కూడికకు విచ్చేసిన మీ అందరికీ, బంధువులకు, మిత్రులకు, గ్రామస్తులకు, రక్త సంబంధికులందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు. ఈ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించే మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఆదరణ కూడిక చక్కని వాతావరణంలో ఇంత ఘనంగా దేవుని నామానికి మహిమకరముగా జరిగించుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిండు వందనాలు. ప్రత్యేకంగా సేవకులకి నిండు వందనాలు. అలాగే ఫ్లెక్సీల విషయంలో సహకరించిన జేపీ రాజాన్నయ్యకి నిండు వందనాలు. అలాగే మా కుటుంబస్తులు, అన్నయ్య, అక్కోళ్ళు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇలా ఘనంగా జరిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మా పచ్చిపిల్ల వారసులందరూ, మా అక్క పిల్లలు అందరం కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆదరణ కూడిక, బంధువులుగా, గ్రామస్తులుగా మీ అందరూ మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నెల రోజుల్లో కూడిక అన్నాను కదా, అయ్యగారు యోహాన్ అయ్యగారు నాన్నకు బాప్తిస్మం ఇచ్చారని తెలియపరిచాను కదా. అయ్యగారి తనయుడు శామ్యూల్ బాబన్న ఆ రోజు వర్తమానాన్ని ఇవ్వబోతున్నారు. అందుకే ఈ రోజు దేవుడు వారికి ప్రార్థన ఇచ్చాడు. ఆ రోజు ముఖ్య ప్రసంగికులుగా అన్నయ్య గారే ఉండబోతున్నారు కాబట్టి తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎబేజు ప్రార్థనా సహవాసం తరపున సేవకులు వచ్చారు. వారి అధ్యక్షులు, మా అధ్యక్షులు సాల్మన్ రాజు గారు ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా. ఒక్క 10 నిమిషాలే ప్రసంగికులు అంటే మళ్ళీ గంట చెబుతారు అనుకోమాకండి. సమయాన్ని మనం పాటిద్దాం. ఎదుట చాలా కార్యక్రమం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలే దైవజనులు వర్తమానాన్ని అందిస్తారు. సమయానికి దీనిని ముగించి భోజన ఏర్పాట్లు చేయాలని ఆశపడుతూ ఉన్నాం. వర్తమానానికి ముందుగానే నేను మాట్లాడుతుంది కూడా ఆ ఏర్పాట్లు చూసుకోవడానికి. నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించే, ఈ పరిచర్యను సేవకునిగా నన్ను ప్రేమించే మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియపరుస్తున్న. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉంటూ జయశేఖర్ అయ్య గారు ఘనంగా ముందుకు జరిపిస్తున్నారు. వారికి కుటుంబ పక్షమున నిండు వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.